బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ధర్నా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాలకొండయ్య హాజరయ్యారు. ప్రజల వద్ద నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఆయన మొత్తంగా 200కు పైగా అర్జీలు రాగా వీటిలో ఇంటి నిర్మాణాల కోసం, ఇంటి స్థలాల కోసం, పెన్షన్లు, పలు సమస్యలపై అర్జీలు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరిస్తామని అర్జీదారులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2023 గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇదే. గత ప్రభుత్వంలో కనీసం నీకు ఏం కావాలా అని అడిగినటువంటి వాళ్ళు లేడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ధైర్యంగా మేము ఏం చేయమంటారు చెప్పండి, మీ అవసరాలు ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నామన్న విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇదే పరిస్థితి గతంలో చూసినట్టుగానైతే ప్రజలు కూడా ఎవరు కూడా ఏ నాయకుడి దగ్గరికి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. కారణం దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, భయభ్రాంతులు చేయడమే జరిగింది. ఈరోజు అలా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మనకు దగ్గర అయ్యారు. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఈ పెన్షన్లన్నీ కూడా సజావుగా ప్రతి నెల 1వ తారీఖున జరుగుతుంది. 1వ తారీఖు కానీ ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఓ పక్క నుంచి ఈ రకంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే అక్కడక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ప్రజలకి మేము చెప్పే సమస్యలను కూడా పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వైసీపీ నాయకులు చేసే పనులు